ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికి ప్రైజ్లాడండి. ప్రతి ఒక్క వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించిన గాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా, ఈ ఉదయకాల వాగ్దానం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి కుటుంబాన్ని బ్లెస్ చేసి దీవించి ఆశించి మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రోమా 12వ అధ్యాయం 2వ వచనము, దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనసు మారి నూతన అగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. చూడండి, దేవుని చిత్తము ఎవరైతే తెలుసుకుంటారో ఈ రోజు వారి పట్ల దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడంట అండి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని చిత్తం ఏదో ప్రతి ఒక్కరం తెలుసుకోవాలంట, పరీక్షించుకోవాలంట. ఇది దేవుని చిత్తమా కాదా, అసలు దేవుని చిత్తం ఉందా లేదా అని చెప్పేసి ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటామో, ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు అనేక మేలులతో నింపుతాడంట. మన మనసు నూతనంగా మారాలని, రూపాంతరం పొందాలని దేవునికి ప్రార్థించాలంట. అప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితము దేవుని చిత్తాన్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని పరీక్షించుకుంటావో, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటావో, దేవుడు ప్రతి విషయంలో ఏం చేస్తాడంట, గొప్ప మేలుని చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తా, ఈ వాగ్దానం వింటా ఉన్నారో ఉదయకాలం, దేవుడు తప్పక మీ జీవితాన్ని రూపాంతరంగా మారుస్తాడంట, అందముగా తీర్చిదిద్దుతాడంట అండి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాన్ని జరిగించే దేవుడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసుప్రభ, నిజంగా నీ చిత్తం ఏంటో మేము పరీక్షించి తెలుసుకోవాలి యేసుప్రభ. నీ చిత్తానుసారంగా మేము జీవించాలి యేసయ్య. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, పోషించి సంరక్షించండి యేసయ్య. రూపాంతరంగా మార్చండి యేసుప్రభ. మీరే కార్యాలు జరిగించండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేసి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకల ప్రయాణంలో తోడుగా ఉండండి యేసయ్య. వాళ్ళ ప్రయాణం తోడుగా, డ్రైవింగ్ లో మీరు తోడుగా ఉండండి యేసుప్రభ. ఎంతమంది డ్రైవ్ చేస్తారో వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. మరి ఎంతమంది ఐసీయూలో ఉన్న స్వస్థత విడుదల కలగచేయండి. ఎంతమంది అయితే వృద్ధాపంలో ఉన్నారో వారందరూ జ్ఞాపకం చేసుకొని, ఎంతమంది వ్యవసాయం వర్క్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, పంట పొలాలను మీరు దీవించి ఆశించండి. ఎంతమంది అబ్రోడ్ లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, నర్సుని, పోలీసుల్ని, నేను టీచర్స్ ని, ఎంప్లాయీస్ ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు రాకపోకలు వాళ్ళు చేసే పనుల్లో కూడా తోడుగా ఉండండి యేసుప్రభ. ఎంతమంది అయితే ఇంకా దేని కొరకు ప్రార్థిస్తున్నారు యేసుప్రభ, నేను వారిని జ్ఞాపకం చేసుకొని, జాబ్స్, లైఫ్ సెటిల్ కావాలని, భార్య భర్తలు గొడవలు, సంతానం లేనోళ్ళు, నైనా శాంతి సమాధానం లేదు, అప్పుల సమస్యలతో, తాగుడు నుంచి, వ్యసనం నుంచి, అన్నిటి నుంచి విడిపించి మీరే కార్యం చేసి ప్రతి ఒక్క దాంట్లో నీ చిత్తానుసారంగా జీవించుటకు, జరిగించుటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.